తెలుగుదేశం పార్టీ టీం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ 80% పోలింగ్ అంటే ఇదంతా జగన్ మీద కసితో వేసిందే. 2014లో తాము అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అత్యవసరం వస్తే అప్పుడు ఇద్దరి మధ్యన కేవలం 1.5 లక్ష ఓట్ల ఇది 5 లక్షల ఓట్ల తేడా, 1.5% 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచినటువంటి సందర్భం. అదే మొన్నటిసారి వచ్చేటప్పటికి 10% తేడాతో దాదాపు 20-30 లక్షల ఓట్ల తేడాతో గెలిచినటువంటి సందర్భాన్ని చూసుకుంటే ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిందని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. దేశ విదేశాల నుండి కూడా వచ్చినటువంటి ఓటర్లు, హైదరాబాద్ బెంగళూరు నుంచి బారు తీరి వచ్చినటువంటి ఓటర్లు, రైలు బస్సు 2 వీలర్లు కూడా వేసుకుని వచ్చేసినటువంటి ఓటర్ ప్రతి పల్లెని టచ్ చేశాడంటే జగన్ మీద అంత కసుంది. తాము చేపట్టినటువంటి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చేసినటువంటి ప్రచారంతో భయపడ్డటువంటి ప్రతి ఒక్కళ్ళు తమ భూమిని కాపాడుకోవడానికి ఓటేయడానికి వచ్చారు. ఆ భూమిని జగన్ లాగేసుకుంటున్నాడని వాళ్ళు ఖచ్చితంగా నమ్మారు. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్నటువంటి దాన్ని గట్టిగా నమ్మడం వల్లనే ఇంతమంది వచ్చారు, అందువల్లనే ఇన్ని ఓట్లు పడ్డాయి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది.